శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఆడాలు మీకు జోహార్లు. మొన్న ఉమెన్స్ డే రోజే చెప్పినాం గారా, మళ్ళీ ఏం చెప్తాను చెప్పు మన గొప్పలు. మామూలు అచీవ్మెంట్స్ కాదు, దేంట్లో వెనుకపోకుండా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. ఏదో తేడాగా ఉందే. మొగన్ని కొట్టు మొత్తుకున్నంటే తెలుసారా నీకు? తెలుసు, ఆడలకు తెలిసిన విద్యనే కదా అది. అయితే గీ అక్క కూడా ఓ ముచ్చట్ల గట్లనే చేసిందట. గీమె గురించే ఇప్పుడు కథలుగా చెప్పుకుంటున్నారు. పరిచయ కార్యక్రమంలోకి పోతే ఈ మధ్య తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ 26 తారీఖు నాడు బంగారం పోయిందని లబోదిబో మొత్తుకున్నదట. ఇక ఈ రోజులల్లా బంగారం అంటే ఆ మాత్రం బాగుండు కామనే కదా. తులం 1,50,000 వలుకుతుంది. అక్క యాక్టింగ్ చూసి నిజంగా బంగారం పోయిందని అనుకున్నారట అంతా. పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చింది. ఇక అక్కడనే అక్క స్కిల్స్ బయటపడ్డాయి. అసలు ముచ్చట ఏందంటే విడతల వారీగా 27 లక్షల బంగారం కొన్నదట. ఆ బంగారానికి ఏడాది పాటు ఇన్సూరెన్స్ ఉండు తోటి ఇట్లా చోరీ నాటకానికి తెరలేపింది. బంగారం నాకే ఉంటది, ఇన్సూరెన్స్ పైసలు కూడా మన అకౌంట్లకే పడతాయని ఆశపడ్డది. కానీ దురాశ దుఃఖానికి చేటన్నట్టు కథ అడ్డం తిరిగింది. అక్క అడ్డంగా దొరికింది. ఇంట్లో సీసీ కెమెరా వైర్ కట్ చేసినా అనుకొని నాటకం కంటిన్యూ చేస్తే అది కట్ కాకపోవడంతోటి అసలు కథ బయటపడ్డది. పోలీసు వాళ్ళనే పక్కదో పట్టించిన పద్మావతి అక్కకు పనిష్మెంట్ ఉంటదంటున్నారు పోలీసోళ్ళు. ఏం బుర్ర మెడ మీద ఉన్న బంగారం గుంజుకోవేటోళ్లే దొంగలంటాం. మరి ఇళ్ళనే మనాలనో కదా. నేను చెప్తే ఇనవైతివి, ఇప్పుడు అందరి ముందు పరువు పోయేటట్టుందిగా. నేను మాత్రం అనుకున్నానారా, అంత నువ్వు చేయబట్టే పర్పత్ ఉండాలి, బిల్డప్ ఉండాలి అని అన్నావు. ఇప్పుడేమో ఇజ్జత్ అంతా గంగల కలిసేటట్టున్నది. నేను చెప్తే నీకు తెలివి ఏమైంది? అప్పుడే వద్దురా బుజ్జి, ఉన్న వస్తావు అని చెప్దాం అనాలి కదా. ఇట్లా కొంపలు మునుగుతాయని ఎవరు ఊహించింది చెప్పు? ఏందుల్లా, దేని గురించి మీ భయం అనుకుంటున్నారా? మొన్న పండుగ నాడు మేము వేసుకున్న నగలు టీవీలో చూసి బంగారువా అంటే అవును అని చెప్పినాం గాని అవి రోల్డ్ గోల్డ్వి. ఇప్పుడు ఈ గోల్డ్ మ్యాన్ లెక్కన అవుతుందేమో మా పని అని బాధపడుతున్నాం. వాళ్ళకు తెలిసే లోపు నువ్వే దిల్దార్ సాక్షిగా తెలిపేటట్టున్నావు. ఓ అవును కదా. అయ్యో, అప్పుడే చెప్పినం మందిల తిరగకుండ్రి గింతింత బంగారం వేసుకొని అని, మంది కండ్లు పడతాయి అని. ఇన్నారా? ఓ ఎగ్జిబిషన్ పెడితిరి. ఇప్పుడు చూడుండ్రి ఎవరి కండ్లు పడ్డాయో. వరుస పెట్టి బంగారు బాబుల కథలు బయటకొస్తున్నాయి. నిన్నగాక మొన్న ఎంకన్న కొండ మీద ఈ బంగారు కొండను చూసినాం కదా. అబ్బా బాబు బంగారం అని వార్త కూడా రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సూర్య కథ అడ్డం తిరిగింది. వేసుకున్న బంగారం గోల్డ్ కాదట, రోల్డ్ గోల్డ్ అట. తీగ లాగితే డొంక కదిలింది. తులంగోనే తాకత్ లేదంటే కిరళ కొద్దేసుకొని తిరిగే వరకు అనుమానం రాదా మరి? ఓ దిక్కు పాత గోల్డ్ మ్యాన్ విజయ్ ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పట్టుకుంటే ఒంటి మీదున్న 3 కిలోలకు కిలన్నర బంగారానికి లెక్కలు చూపెట్టలేదట. ఫోన్ ఓపెన్ చేస్తే ఈ సూర్యభాయ్ అలియాస్ సురేష్ దొరికిండు. హైదరాబాద్ ల బంగారు బాబును పట్టుకుంటే ఈయన బంగారు బాబు కాదు, గిల్ట్ బాబు అని తెలిసింది. అదేనులా పైన పటారం లోన లొటారం, మీద పూత మాత్రమే బంగారమట. అంత కూడితే 3 లక్షల ఇలువ వేస్తదట. వ్యూస్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుందని గింతకు తెగించిండ్రు. ఇప్పుడేమో ఉన్న ఇలువ తీసుకున్నాడు. ఏమిరా బంగారు రాజు, వైరల్ చేసిన ఫోన్లతోటే ట్రోల్ చేస్తున్నారు. ఏమైంది నగరాలకు? ఓ దిక్కు దొంగలు, ఇంకో దిక్కు తాగుబోతులు. ఎవరు నోరు మెదపరే? నాకదే అనిపిస్తుందిరా. అసలు దొంగల వార్తలు తాగుబోతుల వార్తలు లేకుండా వార్తలు చెప్పే రోజు వస్తుందా లేదా అని. దొంగలు తాగుబోతులు లేని వార్తలు చదివినాకనే నేను రిటైర్ అవుతారా? సరిపోయింది. అంటే పనులూసిపోయి కట్టె పట్టుకొని కూడా వార్తలు చదువుతా అని అంటున్నావు అంతే కదా. అంతేగా పర్ఫార్మెన్స్ చాలు గానీ దీని పర్ఫార్మెన్స్ చూద్దాంపా. వద్దంటే ఊరవతల పెట్టుకోన్రి అని వైన్స్ ను వెలేస్తే ఇప్పుడు చూడుండ్రి దొంగల పాలైతున్నాయి మందు బాటిళ్లు. ఆబ్కారోళ్లు లిక్కర్ పాలసీల కోసం లక్షల ఫీజులు వసూలు చేస్తారు. కనీసం సెక్యూరిటీ పెడతలేరాయే. ఈ అత్యవసర సర్వీసు 24 గంటలు నడుపుతామనంటే గట్ల కూడా ఒప్పుకోరాయే. రూల్స్ పాటించి టైం కి బంద్ పెట్టిపోయే వరకు ఊరవతల ఎవ్వలేని చూసి అగ చూడుండ్రి మందు సీసాలు తీసుకునే కౌంటర్ల నుంచి ఎట్లా ఈగిండో వాడు. వచ్చే వచ్చుడుతోటే గల్ల పెట్టలని సప్ప గుంజి చూసిండు. ఇక చిల్లర పైసలు తప్ప వాని శ్రమకు తగ్గ ఫలితం దొరకలే. అయినా మీ దొంగల గురించి వాళ్ళకు తెలియదా? అన్ని చదురుకొని పోయినట్టున్నారు. అగా ఆలోచించి వాని దొంగ బుర్రకు పదును పెట్టి దగ్గర ధరగల్ల బాటిల్ తీసి ఓ 80,000 మాలు పట్టుకొని పోయినరు. మరి ఆ మందు బాటిల్ మారుబేరం అమ్ముకుంటారా ఆలే తాగుతారో? సీసీ కెమెరాలనైతే మంచిగానే చూపెట్టిండు మొఖం. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి చౌరస్తలున్న దుకాణంలో పడ్డరు. ఈ రోజుల్లో 1 రూపాయికి ఏమత్తందిరా? 1 రూపాయికా? చూసినవా? ఎంతసేపు ఆలోచించినా ఒక్కటి కూడా యాదికి రాలే. నిజమేరా, చిన్నప్పుడు రూపాయి అంటే 5 చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్, బఠానీలు చాన్నే వచ్చేది. నువ్వే అన్నావు కదా నీ చిన్నప్పుడు అని. ఇంతకు ఈ రూపాయి ముచ్చటేంది? రూపాయి పెడితే చాక్లెటే వస్తలేదు, టిఫిన్ పెడతారట తెలుసా? ఏనడన్నా బయట టిఫిన్ చేసినావా నువ్వు? రూపాయికి అంచుకు పచ్చిమిరపకాయ కూడా పెట్టరు తెలుసా? నువ్వు ఆశ్చర్యపోవట్లా తప్పులేదులే. ఛాలెంజ్ చేస్తున్నా, అంత అగ్గోకు టిఫిన్ అంటే నేను నమ్మా. అయితే చూపెడతాపా.
20 ఏండ్లల్లా ప్రపంచం ఎంతో మారింది గాని ఈ హోటల్ల టిఫిన్ల రేట్లు మాత్రం మారలేదుల్లా. కాలంతో పాటు రేటు మారిస్తే హోటల్ కూడా మారి పెద్ద బిల్డింగ్ అయిపోతుండేనేమో. కానీ అదే పాత రేట్లతోటి పాత హోటల్ అని నడుపుతున్నాడు రామకృష్ణ అనేకి కాక. పేరుకే కాకా హోటల్, కానీ కస్టమర్లకి ఇదే 5 స్టార్ హోటల్. అంతటి పేరు సంపాదించుకున్నాడు. తెల్లారిగట్ల పొయ్యి రాజేస్తే 10 గంటల వరకే దందా. రూపాయికి ఇడ్లీ, 10 రూపాయలకు ఉప్మా, 20 రూపాయలకు 3 పూరీలు అమ్ముతున్నారు. అట్లని క్వాలిటీల రాజుపడతలేడు. నాణ్యత తగ్గకుండా రేట్లు పెంచకుండా ఇంత పేరు తెచ్చుకున్నాడు. ఒక్క పూట టిఫిన్ చేయాలంటే అది కమ్మ ఉండాలి, కడుపు నిండాలి అంటే కనీసం 100 రూపాయలు పెట్టాలి. కానీ కాకినాడ జిల్లా ఆర్బీ కొత్తూరులా ఈ హోటల్లో మాత్రం 20 రూపాయల లోపే జనం కడుపు నింపుతున్నాడు. ఇంత అగ్గువకిస్తే మీకేం మిగులుతుంది కాక అనంటే, నాది కొద్దిగా యాంబిషన్ అండి. రూపాయి ఇడ్లీ ఈ రూపాయి రేటు మీద చేయలేము, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు చేయలేము అనే పట్టుదల ఒకటిని ఎలాగైతే చేయగలమని ఆలోచన. మామూలు క్లౌడ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ మనకు ఉంటుంది. పల్లెటూరులో క్లౌడ్ పెరగాలంటే అఫీషియల్ ఉన్నాడండి, అటు చిన్న చిన్న హోటల్ గడ తినలేడు. అదే క్వాలిటీ ఫుల్ క్వాలిటీ ఇచ్చామనుకోండి అఫీషియల్ వచ్చి తింటాడు. ఆ రేటు గురించి మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళు వస్తారు. ఆటోమేటిక్గా క్లౌడ్ పెరుగుద్ది. ఆ క్లౌడ్ ఎప్పుడైతే పెరిగిందో మన మార్జిన్ మనకు ఉంటుంది. వామ్మో, ఈ కలికాలంలా కల్తీ కాలంలో కాకలాంటోళ్ళు ఉన్నారంటే మామూలు ముచ్చట కాదుల్లా. నాకు కస్టమర్లు వస్తున్నారు, నా ఇల్లు వెళ్తుంది, నా ద్వారా 10 మందికి ఉపాధి దొరుకుతుంది, ఇంకా రేటు పెంచాల్సిన పనేముంది, వేరే పని చూసుకోవాల్సిన అవసరం ఏముందని అంటున్నాడు. నాకు తెలిసిన పని వేసుకున్నట్లా నాకు తృప్తి ఉన్నది. తక్కువ ధరకైనా ఎక్కువ కస్టమర్లు వస్తున్నారు కదా అని సరిపెట్టుకుంటున్నాడు. అంతేకాదుల్లా, ఒక్కో కస్టమర్ పైసలు ఇవ్వకుండా పట్టించుకోడట. బాబాయ్ మనసుకు తగ్గట్టుగానే ఈ కాక హోటల్కి ఉద్యోగస్తుల నుంచి మొదలు పని పాటు చేసుకునేటోళ్ళు ఎటుబడి రోజుకు 1000 మంది ఇక్కడనే కడుపు నింపుకుంటారట. తక్కువ ధర అయినా ఎక్కువ మంది తింటున్నారని తృప్తి పడుతున్నాడట. అబ్బో, ఎండాకాలం మొదలైందిరా. ఏ ఊకో, ఏప్రిల్ వడకనే పాయే అప్పుడే ఎండలంటావు. దీన్ని చెప్పు లేకుండా డాంబర్ రోడ్డు మీద నడిపియాలి, అప్పుడు గానీ అర్థం కాదు. వినబడింది, వినిపించాలనే అన్నా. ఏదో నువ్వు సెలవులు అడుగుతావని కోప్పడ్డా గాని సూరయ్య ఉగ్ర రూపం గట్టిగానే ఉన్నదిరా. మరి ఎండలు వచ్చేందుకు చెప్పు, సీదా వార్తల టైంకి వద్దాం. ఎండలు నీకు నాకే కొడతానయా? లోకం మీద కొలువులు చేసేటోళ్ళే లేరా ఇక? ఇగో ఈ ఎండకు నా మేకప్ మొత్తం కరిగిపోతుంది తెలుసా. అయితే ఓ పని చేయి, పొద్దు పడవక ముందేరా, పొద్దుగుకినాక పో. ఎందుకు? మొత్తం ఆఫీసులోనే ఉంటా పాటు. అర్రే, ఇది కూడా మంచి ఐడియానే. మాటలు పట్టించుకోకుర్రు గాని ఎండలు గట్టిగా దంచుతున్నాయి, జర చూసుకోరు పబ్లిక్. ఎవ్వరు తగ్గట్లా వానదేవుడు సూర్యభగవానుడు పోటీ పడి మరీ దంచుతున్నారు. పొద్దుకాల ఉరుములు మెరుపులు రాలవణలు, మళ్ళా పొద్దు పొడవంగానే సూరయ్య సురుకులు. కాళ్లకు చెప్పులు లేకుండా పోతే బొబ్బలెక్కే తీర్ల విరిగిన ఎండలు. 2 తెలుగు రాష్ట్రాలలో గిదే పరిస్థితి ఉన్నది. ఓ దిక్కు వాన పడ్డా అర్ధగంట గంట సేపు చల్లబడుతుంది, మళ్ళా ఉడకపోతే ఆగడం మొదలైతుంది. మార్చిల్నే మంచి కిక్కిచ్చే ఎండలు మోపైనాయి. 40 డిగ్రీల మార్కు దాటేస్తున్నాయంటే జుడుర్రిగా ఎంతున్నాయో. ఇక ఏప్రిల్ పరిస్థితి ఏందో ముందుగానే చెప్పిర్రు. వానలు ఎంత గట్టిగా దంచినాయో ఎండలు కూడా అదే తీరులో దంచుతాయని. ఇప్పటికే మిట్ట మధ్యాహ్నం అయితే రోడ్లు మొత్తం కర్ఫ్యూ పెట్టినట్టుగా దోడుమంటున్నాయి. కాలు బయట పెట్టాలంటే దడుస్తున్నారు. ఒక అందుకు అది కూడా మంచిదే. అంత పనులుంటే సల్లవుట చూసుకోండ్రి. ఎండపూట వెళ్ళాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించుర్రి. నెత్తికి రుమాలు, నీళ్ల బాటిలు, కాళ్లకు చెప్పులు, నిండుగా పలసటి బట్టలు వేసుకొని వెళ్తే కొంత ఉపశమనం ఉంటది. తాపకిన్ని మంచినీళ్లు, అప్పుడప్పుడు ఇంత మజ్జిగ నీళ్ళు కూడా తాగుండ్రి. ఏందో మేనెలలో చెప్పినట్టు చెప్తున్నారు అనుకోకుర్రుల్లా. ఎండలు గదే తీరులున్నాయి. మరి అప్పటికి వానలు పడి తగ్గుతాయి కావచ్చు. మరి చిన్నప్పుడు ఎండాకాలం వస్తున్నదంటే నీళ్ళకే సాగుంటుండే. అవును, నేను కూడా బిందె పట్టుకుని వంతు కూర్చునేటిదిరా. పల్లెలల్లా బోరింగిలు ఎండిపోతే బావుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేదట. అప్పటి నీళ్ళ కరువు గురించి చెప్తే ఇప్పటితో నమ్మనే నమ్మర్రా. ఇప్పుడు మాత్రం లేదారా? ఏడ తిప్పితే అక్కడ నీళ్ళు వచ్చే రోజులు. ఇప్పుడు కరువు ఎక్కడిది? ఇంకా నల్లల ముఖం కూడా చూడనోళ్ళు ఉన్నారు, చూస్తావా? చూసిండ్రా ఆళ్ళ భగీరథ ప్రయత్నాలు. అప్పుడు భగీరథుడు కోరితే గంగ కరుణించి భూమికి దిగింది గాని వీళ్ళ కష్టానికి ఆ గంగమ్మ కనికరిస్తలేదట. వరంగల్ జిల్లా మంగపేట ఆదివాసుల నీళ్ల కష్టాలు మామూలుగా లేవుల్లా. గుట్ట గుట్ట తిరిగినా నీళ్లు దొరుకుతలేవని ఆళ్లే కూలి నాలి పని పాట ఇడిచిపెట్టి గూడెపోళ్ళంతా కూడి బాయి తోడుకుంటున్నారు. తతిమ కాలం అంటే ఏ వాగులలోనో వంకలనో నీళ్లు తాగి కడుపు నింపుకునేది. ఇప్పుడు వర్రెల వంపులన్నీ ఎండిపోవుడుతోటి తాగేతందుకు నీళ్లు లేక నరక యాతన అనుభవిస్తున్నాం. కనీసం బాయి దవ్వుకుంటేనన్నా వస్తాయంటే ఆ గంగమ్మ తల్లి కూడా కనుకరిస్తలేదట. నీళ్ల సుక్క పడతలేదట. నిధులు అడుగుతలేము, నిక్షేపాలు అడుగుతలేము, గొంతు తడుపుకునే తందుకు నీళ్లు అడుగుతున్నాం. మా మీద దయ చూపి మా ధూప దీర్శాలన్నీ సర్కారుకు విన్నవించుకుంటున్నారు.